జగిత్యాల వేదికగా భారీ సభతో ప్రజల ముందుకొచ్చేందుకు కేసీఆర్ సిద్ధమైతే అదే ఉత్తర తెలంగాణ నుంచి కౌంటర్ ఇచ్చేందుకు సిద్ధమయ్యారు సీఎం రేవంత్. మేడిగడ్డ సందర్శన, రైతుల ఖాతాల్లోకి నిధుల విడుదల లాంటి కార్యక్రమాలకు ప్లాన్ చేశారు సీఎం రేవంత్. అటు మాజీ సీఎం, ఇటు ప్రస్తుత సీఎం పర్యటనలతో ఉత్తర తెలంగాణలో పొలిటికల్ హీట్ నెక్స్ట్ లెవెల్ కు వెళ్ళింది. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి సోమవారం పర్యటించనున్నారు. సీఎం రేవంత్ సహా మంత్రులు ఉత్తమ్, శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్ మేడిగడ్డ బ్యారేజ్ ని సందర్శించి తాజా పరిస్థితిపై అధికారులను ఆరా తీయనున్నారు. ఆ తర్వాత కాటారం మండలం నస్తూరుపల్లిలో బహిరంగ సభలో పాల్గొంటారు. మంత్రి శ్రీధర్ బాబు, ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు నేతృత్వంలో సభ ఏర్పాట్లు జరుగుతున్నాయి. 2023 అక్టోబర్ 21న మేడిగడ్డ బ్యారేజ్లో 2 పిల్లర్లు కుంగడంతో అప్పటి నుంచి బ్యారేజ్ నిరుపయోగంగా ఉండిపోయింది. అయితే మేడిగడ్డ బ్యారేజ్తో పాటు అన్నారం, సుందిళ్లను పునరుద్ధరించాలని ఇటీవలే ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా బ్యారేజీల పునరుద్ధరణకు శాస్త్రీయ పద్ధతిలో పరీక్షలు నిర్వహిస్తున్నారు. బోర్ హోల్స్ తో సాయిల్ టెస్ట్, స్కానింగ్, డ్రోన్ సర్వేలు, జియో టెక్నికల్, జియో ఫిజికల్, కాంక్రీట్ పరీక్షలు జరుగుతున్నాయి. మే నెలాఖరులోగా అన్ని పరీక్షలను పూర్తి చేసి కమిటీ నివేదిక సమర్పించనుంది. ప్రాజెక్టును పునరుద్ధరించాలా లేదా అనే దానిపై నివేదికల ఆధారంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది. పరీక్షలు జరుగుతున్న తీరుతో పాటు ప్రస్తుత పరిస్థితిని సమీక్షించేందుకు మేడిగడ్డకు వస్తున్నారు సీఎం రేవంత్. కాటారం బహిరంగ సభ వేదికగా యాసంగి సీజన్ కు సంబంధించిన 2వ విడత రైతు భరోసా నిధులను సీఎం రేవంత్ విడుదల చేయబోతున్నారు. ఇప్పటికే మార్చి 23న మొదటి విడతలో ప్రతి ఎకరానికి 6,000 చొప్పున సుమారు 3,590 కోట్లు విడుదల చేశారు. ఇప్పుడు 2వ విడత కింద 45,11,947 మంది రైతులకు 2,063 కోట్ల రూపాయలను నేరుగా బ్యాంకు ఖాతాల్లో జమ చేయనున్నారు. ఈ విడతలో దాదాపు 36.72 లక్షల ఎకరాలకు చెందిన రైతులు లబ్ధి పొందనున్నారు. 2 విడతల్లో కలిపి రైతులకు 5,653 కోట్ల సాయం అందినట్టవుతుంది. 3వ విడత నిధులను కూడా త్వరలో విడుదల చేసే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. రైతు సంక్షేమంపై ప్రభుత్వం దృష్టి పెట్టిందనే సంకేతంగా ఈ చెల్లింపులపై ప్రభుత్వం దృష్టి పెట్టింది. మొత్తంగా కాళేశ్వరం పర్యటనలో రైతులకు నిధులు విడుదల చేయడంతో పాటు విపక్షంపై విరుచుకుపడే అవకాశమూ ఉంది.